లలిత సిరీస్‌లో మనం అమ్మవారి నామాలు ఎన్నో తెలుసుకుంటూ వచ్చాం. అమ్మవారి కళ్ళు, ముక్కు, ఆమె ఆభరణాలు ఎలా ఉంటాయి, ఆమె పెదాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ తెలుసుకుంటూ వచ్చాం కదా! ఇప్పుడు ముందు వీడియోలో మనం అమ్మవారు మాట్లాడితే ఎలా ఉందో తెలుసుకున్నాం కదా! సో, ఈరోజు ఈ వీడియోలో మనం అమ్మవారి నవ్వు ఎలా ఉంటుంది, ఆమె నవ్వితే ఆమె పలివరుస ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా వీడియోలో తెలుసుకోబోతున్నాం అన్నమాట. ముందుగా మనకి ప్రతి లలిత సహస్రనామంకి చెప్పిన విధంగానే అమ్మవారి నామము, దాంతో పాటు ఆ నామం యొక్క ఇంపార్టెన్స్ అండ్ దాని యొక్క యూజెస్ ఏంటి కూడా మనం వీడియోలో మాట్లాడుకోబోతాం అనమాట అండి. సో, ఈరోజు నామం ఏంటి? ఈరోజు నామం ఏంటి అంటే 28వ నామం వచ్చేసి మనకి మందస్మిత ప్రభాపూర్ మజ్జత్ కామేశ మనసాయే నమః. అంటే ఇక్కడ అమ్మవారిని ఒక చిరునవ్వు గురించి, అంటే అమ్మవారి యొక్క చిరుమందహాసం గురించి మనం వర్ణించుకోబోతున్నాం అనమాట. ఆల్రెడీ మనకి ఈ మూకపంచతి అని మనకి 500 శ్లోకాలు ఉంటాయన్నమాట. ఆ 500 శ్లోకాల్లో అమ్మవారి యొక్క మందస్మిత శతకం మీద ఆల్రెడీ మోక్షశంకరులు 100 శ్లోకాల పైగా రచించారనమాట అండి. సో, ఇప్పుడు సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు కూడా అమ్మవారి యొక్క మందస్మిత ఒక చిరునవ్వు గురించి ఎన్నో శ్లోకాలు రచించారు. ఇప్పుడు లలిత సహస్రనామంలో కూడా మనం అదే ఒక అమ్మవారి నవ్వు మనం మాట్లాడుకోబోతున్నాం అన్నమాట. అమ్మవారి నవ్వు ఎలా ఉంది అంటే, పున్నమి చంద్రుడు ఎంత స్వచ్ఛంగా ఉంటాడో, చిన్న పిల్ల నవ్వితే ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అమ్మవారి నవ్వు అంత స్వచ్ఛంగా ఉందన్నమాట. మందస్మిత ప్రభాపూర్వ అంటే పూర్తి ఒక పున్నమి చంద్రుడు ఎలా ఉంటాడో అలా ఉందంట అమ్మవారి నవ్వు. అలాగే అమ్మవారి నవ్వుకి మనకి అమృత బిందువుతో మనం పోల్చామన్నమాట అండి. చకోర పక్షులకి ఈ యొక్క అమృతం చంద్రుడి నుంచి, ఆ పూర్ణిమ చంద్రుడి నుంచి వచ్చే అమృత బిందువులు అంటే అమ్మవారి యొక్క చిరునవ్వే వాళ్ళ యొక్క ఆహారంగా స్వీకరిస్తున్నారు చకోర పక్షులు కూడా అని చెప్పేసి ఇక్కడ అర్థమవచ్చనమాట. అలాగే అమ్మవారు, అలాగే అయ్యవారు ఎప్పుడైతే మనకి అమ్మవారు నవ్వుతుందో, అయ్యవారు ఆ ఒక నవ్వుకి ఒక చిన్న సైగ చేస్తారన్నమాట. ఆ కనుసైగ చేస్తూ ఉంటారు. ఆ కనుసైగే మనకి ఈ యొక్క అమావాస్య, పున్నమి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎప్పుడైతే శివుడు కన్ను మూసాడో అదే మనకి అమావాస్య అయింది. శివుడు ఎప్పుడైతే కళ్ళు తెరుచుకున్నాడో అదే మనకి పున్నమి అయిందని కూడా చెప్తూ ఉంటారన్నమాట. అంటే ఇలా అమ్మవారు అలాగే అయ్యవారి ఈ యొక్క అనుభూతి యొక్క సందర్భాలన్నీ కూడా మనకి లలిత సహస్రనామంలో ఇలా అంతర్గతంగా మనకి ఇవ్వడం జరిగిందనమాట అండి. అలాగే ఇలా అమ్మవారి యొక్క కిరణాలని పౌర్ణమి చంద్రుడితో ఎందుకు పోల్చారు అంటే, ఆమె నవ్వితే అంత స్వచ్ఛంగా ఉంటుందన్నమాట. అమ్మవారి నవ్వుకి మనం దేనికి కొలమానం కూడా ఉండదు, పోలిక ఉంటదని చెప్తూ ఉంటారు. అసలు మనం ఈ నామం ఎందుకు తెలుసుకోవాలి? ఈ నామం మనం ఎందుకు పాలన చేసుకోవాలి అంటే, ఈ నామం చేసుకోవడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి అంటే, కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుందన్నమాటండి. సో, ఎవరికైనా స్టేజ్ ఫియర్ అయితే ఉందో అందరిని అట్రాక్టివ్‌గా లైక్ అందరి అటెన్షన్ మన మీద కావాలనుకుంటూ ఉంటాము. అలాగే స్టేజ్ మీద మాట్లాడుకున్నప్పుడు అందరికి ఐ కాంటాక్ట్ ఇచ్చినప్పుడు అందరూ మన వైపు ఆకర్షించబడాలని అనుకుంటూ ఉంటాము. అలాగే నాకు ఎంత సిట్యుయేషన్స్‌లో నాకు నవ్వు రావట్లేదు, నా లైఫ్‌లో హ్యాపీనెస్ అనేది లేదు అనే వాళ్ళందరూ కూడా మనకి ఈ నామాన్ని కనుక తీసుకొని పారాయణ గనుక చేయగలిగితే మనకి అద్భుతమైన ఫలితాలు కలుగుతూ ఉంటాయన్నమాటండి. ఎందుకంటే అమ్మవారి యొక్క మందస్మితం అంటే అంత గొప్పదనమాట. మనకి ఎలాగే ఎందుకంటే అందుకే మనకి మూక శంకరులు అనర్గళంగా 100 శ్లోకాలు అమ్మవారి మీద రచించగలిగారనమాట. ఇలా అమ్మవారు నవ్వుతున్నప్పుడు ఆ ఒక కాంతి అంటే ఆ పళ్ళ నుంచి వచ్చే ఒక తెల్లని కాంతి, అలాగే ఆమె తాంబూలం వేసుకున్నాక ఆ పళ్ళంతా కూడా మనకి ఎర్రగా మారుతూ ఉంటాయి. నాలుక ఎర్రగా మారుతూ ఉంటుంది. సో, ఇవన్నీ కూడా కలిపి ఒక ప్రకృతి అంతా కూడా ఆమె యొక్క చిరునవ్వులో ఉందని చెప్పేసి మనకి లలిత సహస్రనామంలో వశినియర్ భాగదేవతలు అందించారనమాట అండి. సో, ఈ జగత్తంతా కూడా ఒక రాశీభూతంగా పోస్తే ఆమె చిరునవ్వులో కనిపిస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎలాగైతే మనకి చిన్న పిల్లాడు అమ్మ నవ్వితే ఆనందపడుతూ ఉంటాడో, అమ్మ కేరింతలు కొడితే పిల్లాడు కూడా కేరింతలు కొడుతూ ఉంటాడో, అదే విధంగా మనకి ఈ జగన్మాత ఈ యొక్క జగజ్జనని అంతా కూడా మనకి ముల్లోకాలంటే కూడా అమ్మ ఎవరు మనకి లలితా పరమేశ్వరి అమ్మవారు. ఆ అమ్మవారు నవ్వితే ఎలా ఉంటుందో మనకి ఇంకా చెప్పనవసరం లేదు కదా! మన అమ్మ నవ్వితే మనం ఆనందపడుతూ ఉంటాం. అలాంటిది ఈ జగత్తుకి జగని అయిన ఆ ఒక అమ్మవారు నవ్వితే ఎలా ఉంటుందో మనకి ఊహకి అందదనమాట. సో, అందుకే ఈ వీడియోలో ఈ నామం గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగిందనమాట అండి. సో, నెక్స్ట్ వీడియోలో అమ్మవారి యొక్క అద్భుతమైన కాంతి ఎలా ఉంటుందో, ఆమె యొక్క ఈ యొక్క గెడ్డం ఎలా ఉంటుందో మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో, నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్.